ఇంద్ర ఏకాదశి వ్రత కథ. పురాణాల ప్రకారం ఇంద్రసేనుడు అనే గొప్ప దయగల శక్తివంతమైన రాజు ఉండేవాడు. అతడు తన ప్రజల గురించి చాలా శ్రద్ధ తీసుకునేవాడు. అందువల్ల అతను గొప్ప నిజాయితీ రాజుగా, విష్ణు గొప్ప భక్తుడిగా చాలామంది గుర్తింపు పొందారు. ఒకసారి నారద మహర్షి ఇంద్రసేన రాజ్యానికి సందర్శించడానికి వచ్చి అతని ఇంద్రసేన తండ్రి మరణం తరువాత ఎలాంటి దయాస్థితిలో ఉన్నాడో అని తెలియజేశాడు. నారద మహర్షి ఇంద్రసేనుతో తన తండ్రి యమలోకంలో నివసిస్తూ అక్కడ తాను చేసిన పాపాలకు శిక్ష అనుభవిస్తూ బాధపడుతున్నాడు. ఇంద్రసేనుడు ఇంద్ర ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని, బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయమని, తన తండ్రి అన్ని పాపాల నుంచి విముక్తి చేయమని, మోక్షం అందచేయమని నారద మహర్షి సందేశాన్ని ఇచ్చాడు. ఉపవాస ఆచరణ, దాని ఎలాంటి నియమాలు పాటించాలో వివరిస్తూ నారద మహర్షి రాజుకు సహాయం చేశాడు. ఇంద్రసేన రాజు ఇంద్ర ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మరునాటి రోజు దానిని ముగించాడు. నారద ముని చెప్పినట్లుగా ఆ సమయంలో ఆ రాజు తన తండ్రి విష్ణు నివాసానికి వెళ్ళడం, అతనిపై పూలు చల్లడం చూసి రాజు తండ్రి మోక్షం పొందడమే కాకుండా ఇంద్రసేన రాజు పాలన ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగాయి. ఇంద్ర ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ఫలితాలను తెలిపినట్టుగా నుండి ప్రజలు భక్తి శ్రద్ధలతో ఇంద్ర ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించడం మొదలుపెట్టారు. ఇంద్ర ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల పుణ్యం దక్కడమే కాకుండా విష్ణు అనుగ్రహం పొందడం. వ్రతాన్ని ఆచరించడం వల్ల మనిషికి ఆరోగ్యం,